వెల్కమ్ టు ఉద్యోగ నేస్తం ఛానల్. నమస్కారం మిత్రులారా. తెలంగాణ ప్రభుత్వ ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఎంతో కాలంగా ఎదురు చూస్తున్న డిఏలు మరియు పిఆర్సీ అంశంపై మరోసారి ఆందోళన వ్యక్తమవుతుంది. పెండింగ్లో ఉన్న డిఏల సంఖ్య మాత్రం ఇంకా 5గానే కొనసాగుతోంది. పెండింగ్లో ఉన్న డిఏలు ఇవే: జనవరి 1, 2024, జూలై 1, 2024, జనవరి 1, 2025, జూలై 1, 2025, జనవరి 1, 2026. ఇక వచ్చే నెలలో జూలై 1, 2026 డిఏ కూడా రావాల్సి ఉంది. ఇది కూడా బాకీ అయితే మొత్తం 6 డిఏలు పెండింగ్లోకి వెళ్లే పరిస్థితి కనిపిస్తోంది. ఏప్రిల్ 2026 గణాంకాల ప్రకారం హిమాచల్ ప్రదేశ్ 5 డిఏలు పెండింగ్, తెలంగాణ 5 డిఏలు పెండింగ్, ఆంధ్రప్రదేశ్ 4 డిఏలు పెండింగ్, పంజాబ్ 4 డిఏలు పెండింగ్. మరోవైపు కేంద్ర ప్రభుత్వ ఉద్యోగులకు ఒక్క డిఏ కూడా పెండింగ్లో లేదు. కేంద్ర డిఏ ప్రస్తుతం 60%, తెలంగాణలో డిఏ 33.67% మాత్రమే ఉంది. ఇటీవల జరిగిన జాయింట్ స్టాఫ్ కౌన్సిల్ సమావేశంలో ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి కె రామకృష్ణారావు గారు కీలక వ్యాఖ్యలు చేశారు. పిఆర్సీ నివేదిక తుది దశకు చేరుకుందని, త్వరలోనే నివేదికను తెప్పించి ఉద్యోగ సంఘాలతో మరో సమావేశం నిర్వహిస్తామని తెలిపారు. అయితే మరోవైపు రెండో పిఆర్సీ జూలై 2023 1 నుంచి అమలు కావాల్సి ఉండగా ఇప్పటి వరకు అమలు కాలేదు. 2023 అక్టోబర్లో ఏర్పాటు చేసిన పిఆర్సీ కమిటీకి ఇప్పటికే పలుమార్లు గడువు పొడిగించారు. ప్రస్తుతం కమిటీ గడువును మరోసారి 2026 సెప్టెంబర్ వరకు పొడిగించే అవకాశాలపై చర్చ జరుగుతుండటంతో ఉద్యోగుల్లో అనుమానాలు, ఆందోళనలు పెరుగుతున్నాయి. నివేదిక తుది దశలో ఉందని ప్రభుత్వం చెప్తున్నప్పటికీ పిఆర్సీ అమలుపై స్పష్టమైన ప్రకటన కోసం ఉద్యోగులు ఎదురు చూస్తున్నారు. డిఏలు పిఆర్సీల్లో మెర్జ్ అవుతాయా? ప్రస్తుతం ఉద్యోగ సంఘాల్లో మరో చర్చ జరుగుతోంది. పెండింగ్లో ఉన్న డిఏలను ప్రభుత్వం భవిష్యత్తులో పిఆర్సీ అమలు సమయంలో మెర్జ్ చేసే అవకాశం ఉందా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి. అయితే దీనిపై ప్రభుత్వం నుంచి ఇప్పటి వరకు ఎలాంటి అధికారిక ప్రకటన లేదు. కాబట్టి ఇది ప్రస్తుతం ఉద్యోగ సంఘాల్లో జరుగుతున్న చర్చ మాత్రమే. ఒకవైపు పిఆర్సీ నివేదిక తుది దశలో ఉందని ప్రభుత్వం చెబుతోంది. మరోవైపు పెండింగ్ డిఏలు, పిఆర్సీ అమలుపై స్పష్టత లేకపోవడంతో ఉద్యోగులు, ఉపాధ్యాయులు, పెన్షనర్లు ఆందోళన చెందుతున్నారు. రాబోయే రోజుల్లో ప్రభుత్వం డిఏలు, పిఆర్సీపై ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో చూడాలి. ఈ అంశంపై మీ అభిప్రాయం ఏమిటి? పిఆర్సీ వెంటనే అమలు చేయాలా? పెండింగ్ డిఏలను విడుదల చేయాలా? మీ అభిప్రాయాన్ని కామెంట్లో తెలియజేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.